హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పార్ట్‌ని వింటారా? స్కిప్ చేస్తారా? అనేది మీ ఇష్టమేనండి. సో, విన్నా మీ ఇష్టమే. స్కిప్ చేసినా ఆఫ్‌కోర్స్ మీ ఇష్టమే. ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే, నేను కొన్ని కామెంట్స్ చూస్తున్నానండి. అదేంటంటే, మీరు రివర్స్‌లో చెప్తున్నారు అని పెడుతున్నారు. సో, ఇక్కడ రివర్స్‌లో చెప్పడానికి ఏముందండి? కార్డ్ ప్రకారమే ఏదైనా రీడింగ్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మీరెవరో, మీ సిట్యుయేషన్ ఏంటో, మీ స్టోరీ ఏంటో నాకు తెలియనప్పుడు సో, ఇక్కడ రివర్స్‌లో చెప్పడం అనే కాన్సెప్ట్ ఎలా వర్కౌట్ అవుతుంది? ఆఫ్‌కోర్స్ అంటే మీకు అనిపించింది మీరు మాట్లాడొచ్చు. బట్ నాకు తెలుసు టారో రీడింగ్ గురించి చాలా మందికి తెలుసు. అట్ ద సేమ్ టైమ్ తెలీదు. సో, టారో రీడింగ్ అనేదేంటంటే జనరల్‌గా ఒక పర్సన్ ఎనర్జీస్‌ని బేస్ చేసుకొని ప్రిడిక్షన్ లాంటిదండి. ఈవెన్ ప్రిడిక్షన్ కూడా కాదు. ఇన్‌సైట్స్, గైడెన్స్ ఇస్తుందన్నమాట. మీకేంటంటే ఫ్యూచర్‌లో ఇలానే జరిగిపోతుంది. లేకపోతే మీ లైఫ్ ఏంటంటే ఇలానే చేంజ్ అయిపోతుంది. అలాంటి అష్యూరెన్స్ అయితే మీకేమీ ఇవ్వదు. కేవలం మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ ఇలా ఉన్నాయి కదా! సో, మీరు ఇలాంటి డెసిషన్స్ తీసుకున్నా, ఈ విధంగా యాక్షన్ తీసుకున్నా, ఆ విధంగా ఔట్‌కమ్ అనేది రావచ్చు. లేకపోతే అలా జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అని చెప్తదండి. ఎక్కడా కూడా మీకేంటంటే ఒక అష్యూరెన్స్ ఇవ్వదన్నమాట. ఇదే జరుగుతది అని. ఇది ఫస్ట్ అన్నమాట మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇది ఒక జనరల్ రీడింగ్ అండి. అంటే మీ ఒక్కళ్ళ కోసమే కాదు. మీలా వేల మంది చూస్తారు. సో, చూసినప్పుడు ఏంటంటే, కార్డ్స్ మీ ఎనర్జీస్ పిక్ చేసుకోవడం జరుగుతుంది. ఇఫ్ కార్డ్స్ మీ ఎనర్జీస్ పిక్ చేసుకుంటే నేను చెప్పిన రీడింగ్ మీకు రెజోనేట్ అవుతది. ఓకే. నా సిట్యుయేషన్స్ ఇలానే ఉన్నాయి కదా! నాకు యూనివర్స్ ఏంటంటే ఈ రకంగా గైడెన్స్ ఇస్తుందన్నమాట. ఆర్ ఏంజెల్స్ గైడెన్స్ ఇస్తున్నారు అని మీకు అర్థమవుతుంది. ఒకవేళ మీకు రెజోనేట్ అవ్వలేదనుకోండి, అది మీకు మ్యాచ్ అవ్వదు. మీకు మ్యాచ్ అవ్వనంత మాత్రాన నేను రివర్స్‌లో చెప్తున్నట్టు కాదండి. నేను కార్డ్స్ ప్రకారం మాట్లాడుతున్నాను. మీకేంటంటే అది రెజోనేట్ అవ్వట్లేదు. అది ఒరిజినల్‌గా ఇక్కడ జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఒక రీడింగ్ మీరు చూస్తున్నప్పుడు మీకు రెజోనేట్ అయితే అది మీరు చూడొచ్చు. ఆఫ్‌కోర్స్ ఇప్పుడు మీకు రెజోనేట్ అవ్వలేదనుకోండి, మీరు ఇంకొక కార్డ్ సెట్ కూడా పిక్ చేసుకోవచ్చు. అలా కొంతమందికేంటంటే ఒకటి కాకుండా 2, 3 కూడా చూడాలనిపిస్తది. సో, అది కూడా చూడొచ్చు. మేబీ యూనివర్స్ ఏంటంటే మీకేదో కన్వే చేయాలనుకుంటేనే మీరు అంటే ఒకటి కంటే ఎక్కువ రీడింగ్స్ చూడాలి అని ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. లేకపోతే లేదు. ఈవెన్ ఈ మధ్య కాలంలో అంటే కొంతవరకు ఇది కూడా జరుగుతుంది. అదేంటంటే నేను కార్డ్ సెట్స్ పెట్టినప్పుడు నేమ్స్ లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ బేస్డ్‌గా రీడింగ్స్ చేస్తున్నాను. సో, ఇవి చేయడం వల్ల ఏంటంటే కొంతమంది కార్డ్ సెట్ ఈజీగా పిక్ చేసుకుంటున్నారు. సో, నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. ఓన్లీ నేమ్స్, డేట్ ఆఫ్ బర్త్స్ ప్రకారమే రీడింగ్ అయితే నేను చెయ్యనండి. దానికి రీజన్ ఏంటంటే ఒక జనరల్ రీడింగ్ అన్నప్పుడు కంటెంట్ బేస్డ్‌గా చేస్తాం కాబట్టి దానికి ఏది సూట్ అవుతుందో అదే నేను చేస్తాను. అలా అని చెప్పి క్రిస్టల్స్ పెట్టుకున్నప్పుడు మీకు పిక్ చేసుకోవడం కష్టంగా ఉంటుంది కానీ మీ ఇంట్యూటివ్ ఎబిలిటీస్‌ని మీరు పాలిష్ చేయాలి. అంటే మీ ఇంట్యూషన్ ప్రకారం నేను చెప్తుంటాను రీడింగ్స్‌లో. చాలా రీడింగ్స్‌లో చెప్పాను. సో, మీ ఇంట్యూషన్ ప్రకారం మీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలి, ఏదైనా చెయ్యాలి. మీ ఇంట్యూషన్ ప్రకారం మీరు సెన్స్ చేస్తుందే కరెక్ట్ అని చెప్తుంటాను కదా! సో, ఇలా మీరేంటంటే క్రిస్టల్స్‌ని చూస్ చేసుకోవడం వల్ల కూడా మీ ఇంట్యూటివ్ ఎబిలిటీస్ అనేవి స్ట్రాంగ్ అవుతాయండి. మీరేంటంటే ఈజీ మెథడ్‌కి అలవాటైపోయి కార్డ్ సెట్‌ని పిక్ చేసుకోవడం వల్ల మీకు అంటే మేబీ రీడింగ్ అనేది కొన్ని సార్లు ఎగ్జాక్ట్‌గా రావచ్చు. కొన్ని సార్లు రాకపోవచ్చు. జనరల్ రీడింగ్ కాబట్టి. కానీ ఇప్పుడు మీ ఇంట్యూటివ్ ఎబిలిటీస్‌ని కానీ మీరు స్ట్రాంగ్ చేసుకొని, నాకు ఇదే సూట్ అవుతుందేమో, నేను ఇదే పిక్ చేసుకోవడం బెటర్ ఏమో అని మీరు పిక్ చేసుకుంటే చాలా రీడింగ్స్ మీకు రెజోనేట్ అవుతాయి. కావాలంటే మీరు డిఫరెన్స్ కూడా చూసుకోవచ్చు. అందుకే నేనేంటంటే అవే రీడింగ్స్ చెయ్యట్లేదు. మిక్స్‌డ్‌గా చేస్తున్నాను. అండ్ వచ్చే రోజుల్లో కూడా కొంచెం ఈ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే నేమ్ బేస్డ్ రీడింగ్స్ కొంచెం తగ్గిస్తాను. ఎందుకంటే మీ ఇంట్యూటివ్ ఎబిలిటీస్ అనేవి కొంత స్ట్రాంగ్ అవ్వాలి. మీరేంటంటే మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తున్నప్పుడు మీరు ఈజీగా డెసిషన్స్ తీసుకోవాలంటే ఇదే ఒక పరీక్షలా తీసుకొని కూడా మీరేంటంటే కన్సిడర్ చేయొచ్చు. లైక్ కావాలంటే ఎక్స్‌పెరిమెంట్ అయినా చేయండి. మీరు దేనికైతే బాగా చూసి కనెక్ట్ అవుతారో ఆ రీడింగ్ చూడండి. మీకు బాగా రెసొనేట్ అవుతుంది. సో, అందుకని చెప్పి అది కూడా నేను ఇక్కడే చెప్పేస్తున్నాను. ఈవెన్ నేనేమైనా నేమ్స్, డేట్ ఆఫ్ బర్త్ బేస్డ్ రీడింగ్స్ చేసినా ఇది కూడా అంటే చెప్తున్నాను. ఎందుకంటే నాకు కొంతమంది పర్సనల్‌గా కూడా మెసేజెస్ చేస్తున్నారండి. అందుకే ఇవన్నీ కూడా మాట్లాడాల్సొస్తుంది. సో, లెంగ్తీలాగా అనిపిస్తే మీరేంటంటే ఈ పార్ట్స్ అన్నీ కూడా స్కిప్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. అదేంటంటే మీరు ఇప్పుడు సపోజ్ మీ పర్సన్ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ప్రకారం అని ఒక రీడింగ్ నేను చెప్తే, మీ పర్సన్ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ప్రకారమే మీరు రీడింగ్ చూడాలండి. మీ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ప్రకారం చూసుకోకూడదు. సెకండ్ థింగ్ ఏంటంటే ఎక్కడైనా సరే సపోజ్ మీ లైఫ్‌కి సంబంధించి
లైక్ ఏంటంటే ఏంజెల్స్ మీకేం గైడెన్స్ ఇస్తారు? మీ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ప్రకారం అని నేను చెప్పినప్పుడు కూడా మీకోసం మీరు చూసుకోవాలండి. వేరే వ్యక్తుల కోసం చూడడం, లేకపోతే వేరే సిట్యుయేషన్స్‌తోని వీటిని కంపేర్ చేయడం లాంటివి చెయ్యొద్దు. ఎందుకంటే అలా చూడడం వల్ల కూడా మీకేంటంటే రీడింగ్స్ మ్యాచ్ అవ్వవు. అది ఎందుకో కూడా నేను చెప్తాను. ఇప్పుడు కార్డ్స్ డ్రా చేసినప్పుడే మీ నేమ్ అని నేనేంటంటే ఒక ఇండికేషన్ ఇచ్చి డ్రా చేస్తాను కాబట్టి సో బేసిక్‌గా అది మీకే రెసొనేట్ అవుతది. మీరు ఇంకొక పర్సన్‌ని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ బేస్డ్‌గా చూస్తే అది మీకు తెలీదు. వాళ్ళకి ఎలాంటి సిట్యుయేషన్స్ ఉన్నాయో, వాళ్ళకి అది ఎంతవరకు రెసొనేట్ అవుతుందో. సో అందుకే అలాంటివి కూడా చూడడం మానేయండి. మీకోసం మీరు రీడింగ్ చూసుకోండి. బాగా రెసొనేట్ అవుతుంది. ఆఫ్‌కోర్స్ కొన్నిసార్లు రాసులు, నక్షత్రాల కోసం చేసినప్పుడంటే పోనీ అది విడిచిపెట్టియండి. బట్ ఇవైతే మాత్రం చూడడం తగ్గించుకుంటే మంచిదండి. ఇంకా తర్వాత మీ ఇష్టం. సో ఇదంతా కూడా నేనెందుకు చెప్తున్నాను అంటే మీకు కన్‌ఫ్యూజన్ ఉండకూడదనే చెప్తున్నాను. కొత్తగా చూసేవాళ్ళు చాలా మందుంటారు. అంటే మీలో ఇంకా చాలా మందికి వీటి కోసం తెలియకపోవచ్చు. అందుకే చెప్తున్నాను. అండ్ ఇంకొక విషయం ఇంపార్టెంట్ విషయం అండి. సో, ఇంతకు ముందు ఇది కూడా చెప్పాను నేను. అంటే జాబ్ గురించి కానీ, లేకపోతే మ్యారేజ్ గురించి కానీ రీడింగ్స్ చేయమని చెప్తున్నారు. సో, మ్యారేజ్ గురించి రీడింగ్ చేయాలన్నా, ఒక జాబ్ గురించి రీడింగ్ చేయాలన్నా అవి స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ అండి. ఇప్పుడు కొంతమందికేంటంటే మనసులో ఒక పర్సన్ ఉంటారు. కొంతమందికి తెలిసిన పర్సన్ ఉంటారు. లేదంటే కొంతమందికి అంటే అసలు ఎవరో కూడా తెలీదు. సో, మ్యారేజ్ విషయంలోనే ఇన్ని క్వెషన్స్ అన్నమాట. సో, ఇది జనరల్ రీడింగ్ బేస్డ్‌గా చేసినప్పుడు ఎలా చేస్తారు? ఏ విధంగా మ్యాచ్ అవుతుంది? ఇప్పుడు మీలానే వేల మంది చూస్తారు. అందరికి కూడా సేమ్ సిట్యుయేషన్ ఉండాలని లేదు. ఈవెన్ సపోజ్ నేనేంటంటే మీకు మీ ఫ్రెండ్‌తోనే మ్యారేజ్ అవుతుంది అని ఒక రీడింగ్ చెప్పాననుకోండి. అందరికి వాళ్ళ ఫ్రెండ్‌తోనే అవ్వాలని రూల్ లేదు కదా! అంటే జనరల్ రీడింగ్ కాలిక్యులేషన్స్, పర్సనల్ రీడింగ్ కాలిక్యులేషన్స్ డిఫరెంట్ ఉంటాయండి. ఈవెన్ జాబ్ రిలేటెడ్‌గా కూడా నేను మాట్లాడాను. గవర్నమెంట్ జాబ్ వస్తుందా? రాదా? చెయ్యండి అని అంటారు. సో, గవర్నమెంట్ జాబ్ విషయంలోని అందరికి సేమ్ రిక్వైర్‌మెంటే ఉండదు కదా! అలా అని చెప్పి ఇప్పుడు నేను గవర్నమెంట్ జాబ్ వస్తదని ఒక కార్డ్ సెట్‌లో చెప్తాను. అందరికి రావాలని రూల్ కూడా లేదు కదా! మెజారిటీ పీపుల్‌కి రావచ్చు, రాకపోవచ్చు. అదేంటంటే మిస్‌లీడ్ చేయడం లాంటిదండి. సో, నేనేంటంటే అందుకే మీకు అలాంటి రీడింగ్స్ కాకుండా మీ లైఫ్‌కి రిలేటెడ్‌గా గైడెన్స్ ఇవ్వడం కానీ, కొన్ని సిట్యుయేషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం కానీ అలాంటివి చేస్తున్నాను. మీలో కొంతమందేంటంటే నేనేదో ఫ్రీక్వెంట్‌గా లవ్ రీడింగ్సే చేస్తున్నాను అని ఫీల్ అవుతున్నారు. ఆఫ్‌కోర్స్ నేనేంటంటే లవ్ రీడింగ్స్ చేస్తున్నాను. చేయట్లేదు అని చెప్పట్లేదు. ఎందుకంటే లవ్ రీడింగ్స్ అంటే ఎక్కువ అంటే డైలీ ఇదొకటి, అదొకటి ఆల్టర్‌నేట్‌గా నేను చేస్తానండి. రోజు లవ్ రీడింగ్సే చెయ్యట్లేదు. బట్ రిలేషన్‌షిప్ రీడింగ్స్ ఎందుకు చేస్తున్నానంటే నా దగ్గరికి వచ్చిన వాళ్ళలోనే 95% రిలేషన్‌షిప్ గురించి రీడింగ్ చెప్పించుకున్న వాళ్ళండి. ఇంకా చాలా మందుంటారు. ఇంకా చాలా మంది చెప్పించుకోలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు, ఇంకా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నవాళ్ళుంటారు. సో, మీలాంటి వాళ్ళకేంటంటే ఫ్రీక్వెంట్‌గా గైడెన్స్ ఇస్తే మీకు ఎంతో కొంత క్లారిటీ వస్తదని చెప్పి నేనేంటంటే రిలేషన్‌షిప్ రిలేటెడ్‌గా చేస్తున్నాను. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సిట్యుయేషన్ ఉండొచ్చండి. ఇప్పుడు అదేంటంటే ఎవరి సిట్యుయేషన్ ఏంటో మనకు తెలీదు. కానీ రిలేషన్‌షిప్‌లోని సఫర్ అవుతున్న వాళ్ళు ఎక్కువ మంది. అదర్ యాస్పెక్ట్స్‌తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఒక పర్సన్‌కి అంటే వాళ్ళ లైఫ్‌లోని జాబ్ రాకపోయినా అంత పెయిన్ తీసుకోరండి. లైఫ్‌లో అంత సెటిల్ అవ్వకపోయినా పెయిన్ తీసుకోరు. ఇల్లు కట్టుకోకపోయినా అంత పెయిను, స్ట్రగుల్ తీసుకోరు. కానీ ఈ రిలేషన్‌షిప్ అనేది ఎలా ఉంటుందంటే ఒక పర్సన్ అంటే ఇంకొక పర్సన్‌ని హర్ట్ చేసి వెళ్ళిపోతే ఆటోమేటిక్‌గా వాళ్ళకి లైఫే లేదు అనుకోని సూసైడల్ థాట్స్ వస్తున్న వాళ్ళు చాలా మందున్నారు. నా దగ్గరికి డిప్రెషన్‌లో ఉన్న వాళ్ళే ఎక్కువ వస్తుంటారు కాబట్టి, సో వాళ్ళు ఎంతో కొంత హీల్ అవ్వాలనే ఎక్కువ మేజర్‌గా ఈ రీడింగ్స్ చేస్తున్నాను. ఆఫ్‌కోర్స్ ఇది పబ్లిక్ ఇంట్రెస్టే. మీ ఇంట్రెస్ట్ ప్రకారమే నేను ఏదైనా రీడింగ్ చేస్తానండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. అది జనరల్ రీడింగ్‌కి సూట్ అవుతుందంటేనే చేస్తాను. ఆఫ్‌కోర్స్ మీరేంటంటే డైలీ కామెంట్స్‌లోని మీకు ఏ రీడింగ్ కావాలో అది హ్యాపీగా పెట్టుకోవచ్చు. కానీ మీ రీడింగ్‌కేంటంటే ఎక్కువ మంది సపోర్ట్ చేయాలండి. పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎంత ఇంపార్టెంటో టారో రీడింగ్ లిమిటేషన్స్ ప్రకారం కూడా రీడింగ్ చేయడం అనేది అంతే ఇంపార్టెంట్ కాబట్టి అలానే చేస్తాను. సో, మీలో ఎవరికి ఎలాంటి ఐడియాస్ ఉన్నా, ఎవరికి ఎలాంటి ఇంట్రెస్ట్ ఉన్నా మీరు హ్యాపీగా మీరేంటంటే కామెంట్స్‌లో పెట్టొచ్చు. మాకిలాంటి రీడింగ్ కావాలి అని. మీ రీడింగ్‌కి ఎక్కువ మంది సపోర్ట్ చేస్తే నేను డెఫినిట్‌గా చేస్తాను. దానికోసం అయితే మీరు వర్రీ అవ్వద్దు. సో, నేను చెప్పాలనుకుందైతే చెప్పేసాను. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. లాగ్ లాగా ఏమైనా అనిపిస్తే మీరిది ఇగ్నోర్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. సో మన ఛానెల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మందేంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అట్‌లీస్ట్ మీకు అంటే ఎంతో కొంతైనా సరే ఈ ఛానెల్ ద్వారా ఒక గైడెన్స్ అండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది.
సో దట్ అది చూసిన తర్వాత అయినా మీ సిచ్యువేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. మేబీ అంటే కొంతమంది వాళ్ళ సిచ్యువేషన్స్ గురించి చెప్పుకుంటారండి, కొంతమంది చెప్పుకోరు. వాళ్ళలో వాళ్ళే సఫర్ అవుతూ డిప్రెషన్‌లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సో మీకు అంటే ఎవరికైనా సరే షేర్ చేయాలి అనిపించినప్పుడు హ్యాపీగా షేర్ చేయండి. వాళ్ళకి కూడా మేబీ యూజ్ అవుతది. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, డెఫినిట్‌గా మీ సిట్యుయేషన్ గురించి మీకు క్లారిటీ రావాలి అనుకుంటేనే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో, మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. ఆఫ్‌కోర్స్ ఇవేంటంటే పెయిడ్ సర్వీసెస్ అండి, ఫ్రీ సర్వీసెస్ అయితే కాదు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, వచ్చే 3 నెలల్లో మీకు మీ పర్సన్‌కి మధ్యలో రీకన్సిలియేషన్ అనేది జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. రీయూనియన్ అనట్లేదండి, రీకన్సిలియేషన్ అంటున్నాను. అంటే క్లియర్ కట్‌గా ఆ పర్సన్ మీరు మళ్ళీ కలిసి ఉండడానికి అవకాశం ఉందా అని ఒక రీడింగ్ అండి. ఇప్పుడు అంటే మీలో చాలా మంది నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉండడం, ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉండడం, ఎక్కడో అంటే ఇద్దరు కూడా ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉండడం, ఇలాంటివి చాలా కామన్‌గా ఉంటాయి. మేజర్‌గా నా దగ్గరికి రీడింగ్‌కి మీలాంటి వాళ్ళే వస్తుంటారు కాబట్టి, సో నేనేంటంటే ఈ రీడింగ్ అయితే ఈరోజు చేస్తున్నాను. ఎందుకంటే చాలా మంది ఈ రీడింగ్ కోసం వెయిట్ చేస్తున్నట్టు నాకు అనిపించింది. అట్‌లీస్ట్ పర్సన్ ఎనర్జీస్ ప్రకారం అయినా సరే ఏమైనా చేంజెస్ కనిపిస్తాయేమో, ఒక హోప్ అనేది మీకు క్రియేట్ అవ్వాలనే చేస్తున్నాను. సో చూద్దామండి. అసలు 3 మంత్స్‌లో ఏమైనా ఛాన్స్ ఉందా? బేసిక్‌గా లాంగ్ టర్మ్ కూడా చెయ్యట్లేదు. ఎందుకంటే లాంగ్ టర్మ్ చేసినా సరే ఎనర్జీస్ అనేవి షిఫ్ట్ అవుతూనే ఉంటాయి. సో మళ్ళీ కూడా ఇది అప్పుడు వర్కౌట్ అవ్వకపోవచ్చు. బట్ ఈ 3 మంత్స్‌లో ఏమైనా ఛాన్స్ ఉంటే మాత్రం మీలో కొంతమందైనా సరే ప్రాపర్‌గా యాక్షన్ తీసుకోవడం కానీ, ప్రాపర్‌గా రియాక్ట్ అవ్వడం కానీ చేస్తారు. సో ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్ రోజ్ క్వార్ట్జ్ ట్విన్ ఫ్లేమ్ మ్యాండరిన్ డక్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి 4 లీఫ్ క్లోవర్ చార్మ్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి సర్పెంటైన్ పామ్ స్టోన్ ఉంది. సో మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. మీ ఇంట్యూషన్ ప్రకారం మీరేంటంటే కార్డ్ సెట్‌నైతే పిక్ చేసుకోండి. మీకు బాగా కనెక్ట్ అవుతుంది అనిపించిందే మీరు పిక్ చేసుకోవచ్చు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ రోజ్ క్వార్ట్జ్ ట్విన్ ఫ్లేమ్ మ్యాండరిన్ డక్స్ పిక్ చేసుకున్నారో సో చూద్దామండి అసలు మీకు మీ పర్సన్‌కి వచ్చే 3 మంత్స్‌లో ఏమైనా సరే రీకన్సిలియేషన్ అనేది జరుగుతుందా? అంటే కలిసి ఉండడానికి ఏమైనా అవకాశం ఉందా మీ ఇద్దరు కూడా? సో అసలు యూనివర్స్ ఏం చెప్తుంది? మీకసలు గైడెన్స్ ఏంటి అనేదైతే చూద్దాం. హ్మ్. సో, ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఎక్కడో కానీ అంటే కట్ అయిపోతుంది, ఇంకా రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వదు అని ఆ పర్సన్ హోప్ మీకు ఇవ్వలేకపోయినా సరే, అంటే ఈవెన్ మీలో కొంతమందుంటారండి. ఇయర్స్ నుంచి కాంటాక్ట్ సిట్యుయేషన్ లేకుండా ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నా ఎందుకో కానీ అసలు ఎక్కడ కూడా ఛాన్స్ లేదు అనుకున్న దగ్గర కూడా అట్‌లీస్ట్ ఇక్కడ ఏమవుతుందంటే కలిసిపోతారు అని కాకపోయినా సరే స్టిల్ కలవడానికి ఇంకా ఎక్కడో ఛాన్స్ ఉంది అనే ఒక హోప్ అయినా మీకు కలుగుతుందండి. నేను చెప్తున్నాను కదా! అంటే ఇప్పుడు కొంతమందుంటారు చూడండి, వెంటనే కలిసిపోతారండి. ఇప్పుడు ఒక 6 మంత్స్ బ్యాక్ ఎప్పుడో ఫైట్స్ జరిగినాయి. ఎప్పుడో 3 మంత్స్ బ్యాక్. రీసెంట్ టైమ్స్‌లో ఫైట్స్ అనుకోండి. కలవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. డెఫినిట్‌గా కలుస్తారు. బట్ ఒకవేళ కానీ ఇయర్స్ నుంచి స్ట్రగుల్ ఉంటది కదా! కొంతమందికి ఉంటదండి అలాంటి సిట్యుయేషన్ కూడా. అలాంటి వాళ్ళు కూడా కామెంట్స్ పెడుతుంటారు, నేను చూస్తుంటాను. సో, ఇప్పుడు మీలాంటి వాళ్ళకేంటంటే ఇమ్మీడియేట్‌గా కలిసిపోతారు అని నేను చెప్పను. కలవడానికి ఛాన్స్ మాత్రం ఉంది. అలా అని లేదని కాదు. బట్ అట్‌లీస్ట్ మీకేంటంటే కలవడానికి ఛాన్స్ ఉంది అనైనా తెలుస్తదనమాట. హోప్ అనేదైనా క్రియేట్ అవుతుంది ఏదో ఒక రకంగా. అలాంటి ఎనర్జీ అయితే ఉంది. సో, అసలు చూద్దాము. మరి యూనివర్స్ ఇంకా ఈ సిట్యుయేషన్‌కి మీకేం చెప్తుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? అసలు ఈ రీకన్సిలియేషన్ పరిస్థితి ఏంటి అనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీకు అన్ని కార్డ్స్ కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను నేను. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ పర్సన్ చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారండి. బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నారని చెప్పొచ్చు. మీరు అంటే ఈ పర్సన్‌కి ఫీలింగ్స్ ఉన్నాయి. గతంలో చూసుకున్నట్టయితే మీ ఇద్దరి మధ్యలో కనెక్షన్ అనేది చాలా డీప్ లాగా అనిపిస్తుంది. అండ్ ఎమోషనల్ కనెక్షన్ అండి ఇది.
సో దానివల్ల ఏంటంటే మీ పర్సన్‌కి ఆబ్వియస్‌గా చాలా డీప్‌గానే ఫీలింగ్స్ ఉంటాయి. అంటే వాళ్ళ ఎనర్జీస్, మీ ఎనర్జీస్ అంతలా ఇంటర్‌ట్విన్ అయ్యాయి. సో డెఫినెట్‌గా మీ ఇద్దరిది ఏంటంటే ఒక ఫేటెడ్ టైప్ కనెక్షన్ అని చెప్పొచ్చండి. ఎలా అయినా సరే కలవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే కష్టమైనా సరే కలవడానికి అవకాశం అయితే ఉందండి. సో మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే మీ పర్సన్‌కి మీరు అంటే ఆ కనెక్షన్ ఉందండి. కాకపోతే వాళ్ళకెప్పుడూ కూడా ఇది ఎలా వర్కౌట్ చేయాలి ఆర్ ఇద్దరి మధ్యలో ఉన్న సిట్యుయేషన్స్‌కి ఎలా అంటే ఆన్సర్స్ వెతకాలి. ఇదంతా కూడా ఎలా క్లియర్ చేయాలి అనేది మాత్రం అర్థం అవ్వలేదు అని చెప్పొచ్చు. సో దానివల్లే వాళ్ళేంటంటే స్టక్ అయిపోయారు. ఈవెన్ పాస్ట్‌లో ఎలా ఉన్నారో ప్రెజెంట్‌లో కూడా మేబీ మీకు అలానే అనిపిస్తూ ఉండొచ్చు. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళకి అర్థం అవ్వట్లేదండి. బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నారు. ఈవెన్ అంటే ఈ సిట్యుయేషన్‌లో ఎవరైనా సరే వాళ్ళకి మీ గురించి గుడ్‌గా చెప్పినా, బ్యాడ్‌గా చెప్పినా వాళ్ళదేం వినట్లేదండి. వాళ్ళకంటూ ఓన్‌గా థింక్ చేసినప్పుడు ఇంకా ఎక్కడో కానీ క్లారిటీ లేదు. ఇంకా ఎక్కడో కానీ వాళ్ళకి ఆన్సర్స్ అనేవి దొరకట్లేదు. ఇంకా అంటే ఇది ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం అవ్వట్లేదు అనేలానే ఉంటున్నారు. బట్ డెఫినెట్‌గా ఒకటి మాత్రం నిజమండి. ఈ పర్సన్‌కి మీరంటే చాలా ఫీలింగ్స్ ఉన్నాయండి. ఈవెన్ వాళ్ళకేంటంటే అప్పుడప్పుడు మీరు బాగా గుర్తొస్తున్నారండి. అంటే ఎలా గుర్తొస్తున్నారంటే గతంలో మీ ఇద్దరి మధ్యలో ఏవైతే జరిగాయో, మీ ఇద్దరు ఎలా అయితే టైమ్ స్పెండ్ చేశారో అవన్నీ కూడా గుర్తొస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి మనిషికి కూడా వాళ్ళ లైఫ్‌లోని అంటే వాళ్ళ చుట్టూ జరుగుతున్న సిట్యుయేషన్స్ చూసినప్పుడు వాళ్ళ లైఫ్ కూడా ఒకప్పుడు ఇలా ఉండేది కదా! వాళ్ళ లైఫ్ కూడా మంచిగా ఉంటే బావుంటుంది కదా! అని అనిపిస్తది కదా! సో, మేబీ అలాంటి మూమెంట్స్‌లో అయినా సరే మీరు బాగా గుర్తొస్తున్నారు. కాకపోతే డెసిషన్ తీసుకున్న దగ్గర ఏంటంటే వాళ్ళకింకా క్లారిటీ లేదండి. ఆ పాజిటివిటీ అనేది ఫీల్ అవ్వలేకపోతున్నారండి. అంటే గతంలోని వాళ్ళకి ఆ లవ్ కానీ, ఆ రిలేషన్‌షిప్ కానీ చాలా స్ట్రాంగ్‌గా వర్కౌట్ అవుతుంది అని ఎక్కడో కానీ అనిపించింది. బట్ ఇప్పుడేంటంటే అది అలా వర్కౌట్ అవుతదా లేదా అనేదే డౌటు. అండ్ వాళ్ళు చేస్తుంది రైటా? రాంగా కూడా అర్థం అవ్వట్లేదు. వాళ్ళసలు ఎటువైపు వెళ్తున్నారు? అసలు వాళ్ళు వెళ్తున్నది కరెక్ట్ దారేనా? లేకపోతే వాళ్ళేంటంటే ఇక్కడే స్టక్ అయిపోతారా? ఏం అంటే డిసైడ్ చేసుకోలేకపోతున్నారండి. సో, దానివల్ల కూడా వాళ్ళ ఎమోషన్స్ ఏంటంటే కొన్ని సార్లు ఓవర్‌ఫ్లో అవుతున్నాయండి. ఇక్కడ వాళ్ళేంటంటే స్టక్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. నేనిక్కడ క్లియర్‌గా ఒకటి మాత్రం చెప్పగలనండి. 3 మంత్స్‌లో అయితే మీ ఇద్దరు కలవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ పర్సన్‌కి అంటే ఆ టైంకి కూడా క్లారిటీ వస్తదని నాకు అనిపించట్లేదు. నేను ఇది కూడా మీకు చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా చెప్తున్నాను. అదేంటంటే పర్సన్ ఏంటంటే కలవొచ్చండి మీతో. అంటే ఇద్దరు మాట్లాడుకోవడం కానీ, సర్లే ట్రావెల్ అవుదాం, చూద్దాం ఎలా ఉంటుందో సిట్యుయేషన్స్ అనుకోని మళ్ళీ కూడా ఛాన్స్ తీసుకోవచ్చు. కాకపోతే ఇది హార్ట్‌ఫుల్‌గా జరుగుతుంది. లేకపోతే ఆ పర్సన్ ఫుల్‌గా క్లారిటీ మెయింటైన్ చేస్తూ ఇదంతా కూడా చేస్తారని మీరు అనుకోవడానికి లేదు. కొన్ని సార్లు వాళ్ళ ఎమోషన్స్ మళ్ళీ కూడా అంటే ఓవర్‌ఫ్లో అవ్వడం కానీ, వాళ్ళు మళ్ళీ కొన్ని సార్లు పాజిటివ్‌గా ఫీల్ అవ్వడం దీనికోసం, కొన్ని సార్లు నెగెటివ్‌గా ఫీల్ అవ్వడం, కొన్ని సార్లు మళ్ళీ ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవ్వడం ఇది కూడా జరుగుతదండి. కంప్లీట్‌గా ఈ పర్సన్ ఏంటంటే రియలైజ్ అయిపోయి వాళ్ళ సెన్సెస్‌లోకి వాళ్ళు వచ్చి అంటే మీతో కలిసుంటారని అనుకోవద్దు. చాలా వరకు వాళ్ళు చేస్తుంది రైటా? రాంగా? వాళ్ళు అంటే మళ్ళీ తొందర పడిపోయి ఇలాంటి డెసిషన్ తీసుకున్నారా? మేబీ ఇలాంటి డెసిషన్ తీసుకోకపోయి ఉంటే బావుండేదా? రకరకాలుగా ఆలోచిస్తూనే ఉంటారు. వాళ్ళలో ఉన్న కన్‌ఫ్యూజన్‌తోనే మీకు ఛాన్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ పర్సన్‌కి మీరంటే ఇష్టం ఉంది. అలా అని లేదని కాదు. వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో కూడా వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళ ఫీలింగ్స్ ఇంపార్టెంటా? లేకపోతే వాళ్ళ లైఫ్‌లో ఇప్పుడు వాళ్ళు ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్స్ ఇంపార్టెంటా అనేది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు క్లియర్‌గా చెప్తాను చూడండి. మీరా? వాళ్ళా? అంటే మీకు వాళ్ళెలా ప్రయారిటీ ఇస్తారు? వాళ్ళకి వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకుంటారు కదా! తర్వాత మీరు కదా! సో, ఇలాంటిదేదో అండి ఇక్కడ ఉంది. సో, నేను మళ్ళీ చెప్తున్నాను. మీ ఇద్దరు 3 మంత్స్‌లో కలవడానికైతే ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళకి నచ్చినా, నచ్చకపోయినా అది జరుగుతదంతే. అది ఎలాంటిది అంటే ఫేటెడ్ కనెక్షన్ అన్నమాట. యూనివర్స్ థింగ్స్‌ని ఆపరేట్ చేస్తుంది కాబట్టి జరుగుతదంతే. దానికి ఎవరేం చేయలేరు. కాకపోతే మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇది జరిగినా సరే వాళ్ళు హ్యాపీగా, హార్ట్‌ఫుల్‌గా మీకు కనెక్ట్ అవుతారు. థింగ్స్‌ని వర్కౌట్ చేసుకుంటారు. మీ ఇద్దరి రిలేషన్‌షిప్ బెటర్ చేసేస్తారని మీరు హోప్స్, ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడానికి లేదు. కానీ మీకు అర్థమవుతది. అట్‌లీస్ట్ ఇక్కడ ఒక ఛాన్స్ ఉంది. ఈ పర్సన్ మనకేంటంటే ఫెయిర్‌గా ఒక ఛాన్స్ ఇస్తున్నారు. వాళ్ళకి డౌట్స్ ఉన్నా సరే వాళ్ళేంటంటే ఇది హ్యాండిల్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళు స్టక్ అయిపోయినా వాళ్ళు డెసిషన్ మేకింగ్‌లోని మళ్ళీ మళ్ళీ ఫెయిల్ అవుతున్నా సరే, ఇక్కడ అంటే మీతో ఉండాలి అని ఎక్కడో వాళ్ళకుంది. ఆర్ వాళ్ళ ఫీలింగ్స్ ఇలా ఉన్నాయనైనా సరే మీరు తెలుసుకుంటారండి. అంటే యూనివర్స్ ఏంటంటే ఇది వాళ్ళకి ఆపర్చునిటీగా కాకుండా మీకొక ఆపర్చునిటీగా మీ లవ్ ఏంటో వాళ్ళకి అర్థం అయ్యేలా చేయడం కోసమే అంటే ఒక ఆపర్చునిటీ మీకు క్రియేట్ చేస్తుంది. వాళ్ళకి కాదు.
సో దీన్ని మీరేంటంటే కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈవెన్ నేను చెప్పాను కదా! ఇయర్స్ ఆఫ్ కనెక్షన్ అయినా సరే మీది ఎప్పుడో కట్ అయిపోయింది. లైక్ 5 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో కట్ అయిపోయింది. ఆర్ 10 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో కట్ అయిపోయింది. సో మీ ఇద్దరికి రీకన్సిలియేషన్ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయా? అని మీరు వెయిట్ చేస్తూ ఆలోచిస్తుంటారు. ఆఫ్‌కోర్స్ మీకు అనిపించవచ్చు. మేబీ అంటే ఇప్పుడు 10 ఇయర్స్ నుంచి వర్కౌట్ అవ్వలేదు. ఈ 3 మంత్స్‌లో వర్కౌట్ అయిపోతుందా అని. సో నేను ఒకటే చెప్తానండి. 10 ఇయర్స్ నుంచి వర్కౌట్ అవ్వకపోయినా కలవడానికి ఒక్క రోజు చాలు. 10 సంవత్సరాల నుంచి జరగనిది కొత్తగా ఇప్పుడు జరుగుతుందా అంటే, జరగడానికి ఛాన్స్ ఉంది. యూనివర్స్ ఆఫ్ కోర్స్ వర్క్ చేస్తే ఇదంతా పెద్ద కష్టమేం కాదు. బట్ అట్‌లీస్ట్ నేను అందుకే చెప్పాను కదా! మీకెక్కడో చిన్న హోప్ అయినా క్రియేట్ అవుతుందండి. ఆ పర్సన్‌కి ఎక్కడో ఇంట్రెస్ట్ ఉంది. లేకపోతే ఆ పర్సన్ ఎక్కడో కానీ మీ విషయంలో అంటే ఆ ఫీలింగ్స్‌తో ఉన్నారు. సో, ఒక ఛాన్స్ తీసుకోవాలనుకుంటున్నారు. ఎలా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వాళ్ళకేంటంటే క్లారిటీ లేదు. వాళ్ళేంటంటే 100% కలిసుంటారు. లైఫ్ అంతా ఎలానే ఉంటుందని బిలీవ్ చేయలేకపోవచ్చు. అయినా సరే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. అది అంటే థింగ్స్ ఆ రకంగా ఆపరేట్ అవుతాయండి. దానికి రీజన్ ఏంటంటే, అలాంటి ఒక ఫేటెడ్ కనెక్షన్ అన్నమాట మీ ఇద్దరిది. అండ్ ఆ పర్సన్ కూడా ఫీలింగ్స్ అనేవి చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయిలెండి. బట్ వాళ్ళేంటంటే సార్ట్ ఔట్ చేయలేకపోతున్నారు. ఇది సార్ట్ ఔట్ చేసుకోవడానికి వాళ్ళకి కూడా ఒక గుడ్ ఆపర్చునిటీ అండి. మరి వాళ్ళు చూడాలి ఎంతవరకు స్టాండ్ తీసుకుంటారు, ఏ రకంగా ఫైట్ చేస్తారనేది. సో, కలిసుండడం కోసం మాత్రం ఒక అవకాశం అయితే తీసుకోవచ్చు. సో, ఇది మాత్రం వాళ్ళు హార్ట్‌ఫుల్‌గా తీసుకుంటారని మీరు అనుకోవద్దు. అలాంటి ఒక హోప్ అయితే మాత్రం పెట్టుకొని వెయిట్ చేయొద్దు. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, మీరేంటంటేనండి, ఈ వ్యక్తితో కలవడం కోసం చాలా ట్రై చేసినట్టున్నారండి. చాలా చాలా రకాలుగా ట్రై చేశారు. చాలా మంది వ్యక్తుల్ని విడిచిపెట్టేశారు. ఎవరు చెప్పిన మాట వినలేదు. మీలో కొంతమందయితే మనీ కూడా చాలా ఎక్కువ ఇన్వెస్ట్ చేశారు. మొత్తానికి నాకిక్కడ డిఫరెంట్ సిట్యుయేషన్స్ కనిపిస్తున్నాయండి. ఈ డిఫరెంట్ సిట్యుయేషన్స్‌లో కూడా మీరు పెట్టిన ఎఫర్ట్సే కనిపిస్తున్నాయి. చాలా కష్టపడ్డారు ఈ రిలేషన్‌షిప్ కోసం అండ్ చాలా రకాలుగా ఫైట్ కూడా చేశారు. బట్ ఎందుకో కానీ థింగ్స్ వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఫైనల్‌గా మీకేమనిపిస్తుందంటే మేబీ కొంతకాలం నుంచి ఇది అనిపిస్తూ ఉండొచ్చు. ఎక్కడో కానీ థింగ్స్ వర్కౌట్ అవుతాయి. ఈ పర్సన్ ఉంటేనే మన లైఫ్ అనేది కంప్లీట్ అవుతుంది. సో, వీళ్ళ కోసం మనం ఎంత చేస్తున్నా వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. మేబీ సమ్ డే వాళ్ళు అర్థం చేసుకుంటారులే. థింగ్స్ బెటర్ అవుతాయిలే అని మీరు ఎక్కడో కానీ కొంత హోప్‌ఫుల్‌గా ఉన్నారు. కాకపోతే మీరిక్కడ ఒకటి అర్థం చేసుకోవాలండి. అదేంటంటే మీరు ఏదైతే స్టాండ్ తీసుకుంటున్నారో స్టాండ్ తీసుకోవాలి. అండ్ వచ్చే రోజుల్లో కూడా ఏంటంటే ఇంకా ఇంకా మీకు థింగ్స్ అనేవి ఈజీగా ఉంటాయనుకోవద్దు. ఇక్కడే అంటే రియల్ ఫైట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మీ కనెక్షన్ అయితే కట్ అవ్వదండి. ఇది నేను చెప్తున్నాను కదా! కనెక్షన్ కట్ అవ్వదు కానీ, ఈ కనెక్షన్‌ని నిలబెట్టుకోవడం కోసం మీరేంటంటే చాలా రకాలుగా ఫైట్ చేయాల్సుంటుంది. అలా అని చెప్పి ఆ పర్సన్‌తో ఫైట్ చేయొద్దు. ఆ పర్సన్ చెప్పింది కూడా వినండి. కానీ ఆ పర్సన్ చెప్పిన దాని ప్రకారం అంటే మీరు ఎలా థింగ్స్‌ని హ్యాండిల్ చేయాలి అనేది ఆలోచించి చెయ్యండి. కొంతమంది ఏం చేస్తారంటే, ఆ పర్సన్ ఇదంతా వద్దు. మనకు వర్కౌట్ అవ్వదు అనగాని మీలో ఉన్న ట్రామా అనేది ట్రిగ్గర్ అయిపోతుంటదండి. అట్‌లీస్ట్ మీ ఎమోషన్స్ ఆ టైంలో మీరు కంట్రోల్ చేసుకోలేకపోతుంటారని చెప్పొచ్చు. దానివల్ల ఆ పర్సన్‌కి ఏదో ఆన్సర్ ఇచ్చేయాలి. ఆ పర్సన్‌కి ఏదో అంటే మీ ఫీలింగ్స్ కన్వే చేసేయాలి అని చూస్తారు కానీ, ఆ పర్సన్ అది చెప్పిన తర్వాత మీరు ఆలోచించి రియాక్ట్ అయితే అది మీకేంటంటే బెనిఫిట్ అవుతుంది. బట్ ఆ టైంకి ఏదో చెప్పేస్తే ఆ పర్సన్‌కి ఎలా ఉంటుందంటే హెరాస్మెంట్‌లా అనిపిస్తదండి. సో, అది ఇక్కడ జరగకూడదు. మీరేంటంటే ఏదైతే పాజిటివిటీ ఫీల్ అవుతున్నారో ఈ పర్సన్‌తో ఉంటే బావుంటుంది. సో, ఇక్కడ సిట్యుయేషన్స్ ఇలా ఉంటే లైఫ్ అనేది బెటర్ అవుతుంది అని మీరు ఫీల్ అవుతుంది. ఆ పర్సన్‌కి మీరు కరెక్ట్‌గా ఎక్స్‌ప్రెస్ చేసుకోగలగాలి. ఆర్ ఆ పర్సన్‌కి ఏంటంటే మీ ఎమోషన్స్ అర్థమయ్యేలా మీరు చేయాలి. అలా చెయ్యాలి అంటే దేనికైనా సరే గ్యాప్ తీసుకొని ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు మీరు ఆ ఫ్లోలో ఆన్సర్ చెప్పడం అనేది వేరేగా ఉంటది. వాళ్ళు చెప్పిందంతా కూడా అర్థం చేసుకొని, మొత్తం స్టడీ చేసి, మీ కన్వీనియన్స్ ప్రకారం మీరు మళ్ళీ మాట్లాడడం అనేది డిఫరెంట్‌గా ఉంటుందండి. సో, అందుకే నేను ఒకటే చెప్తాను. ఈ కార్డ్ సెట్ పర్టిక్యులర్‌గా ఎవరైతే పిక్ చేసుకున్నారో, సో, థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఏంటంటే, ఒక్కసారి ఆలోచించుకొని మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం మంచిది. మీ థాట్సే ఈ మూవ్‌మెంట్‌లోని అంటే మిమ్మల్ని ఒక బెటర్ ప్లేస్‌లో పెడతాయని చెప్పొచ్చు. అంటే మీరు ఆలోచించుకొని గ్యాప్ తీసుకొని మాట్లాడినా, కొన్ని ఆలోచించుకొని చేసినా సరే, అవి మీకు వర్కౌట్ అవుతాయండి. బట్ ఆ టైంకి ఏదో రియాక్ట్ అవ్వాలని అయితే మాత్రం తర్వాత ఇబ్బంది పడతారు. అంత రిస్క్ అయితే ఎవరు తీసుకోవద్దు. ఎందుకంటే ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో చాలా స్ట్రగుల్ తీసుకున్నట్టున్నారు. చాలా సఫర్ అయ్యారు. అండ్ చాలా సాక్రిఫైసెస్ కూడా చేసుకున్నారు. సో, ఇంకా ఇంకా ఫర్దర్‌గా ఇదంతా వద్దు. కానీ ఫైట్ మాత్రం ఉంటుందండి. నేను చెప్తున్నాను కదా! ఇక్కడి నుంచి కూడా మీకు జర్నీ అనేది అంత ఈజీగా ఉండదు. మరి కొంచెం టఫ్‌గా ఉంటది. బట్ తప్పదండి. అంటే ఎందుకు ఇదంతా అంటే ఇది ఫేటెడ్ కనెక్షన్ అయినప్పటికీ కూడా
కొన్ని అంటే డిజర్వ్ చేస్తారు. వర్తీ అనుకున్నప్పుడు ఏంటంటే, యూనివర్స్ కూడా అలాంటివి చెక్ చేస్తది. ఇప్పుడు మీరిక్కడ డెస్పరేట్‌గా ఉన్నారనుకోండి, నాకు ఈ రిలేషన్‌షిప్ కావాలి, ఈ పర్సన్‌తో నేనుండాలి అనుకున్నప్పుడు, ఆఫ్‌కోర్స్ యూనివర్స్ ఏంటంటే, మిమ్మల్ని పరీక్షిస్తూ ఉంటది. అండ్ ఆ పర్సన్ కూడా మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉండాలి కదా! ఆ పర్సన్‌కి ఇక్కడ క్లారిటీ లేదండి. ఆఫ్‌కోర్స్ మీకు ఆ క్లారిటీ ఉంది కానీ, ఆ పర్సన్‌కైతే ఆ క్లారిటీ లేదు. మీతో ట్రావెల్ అయిన తర్వాత ఏమైనా సరే వాళ్ళకి క్లారిటీ వస్తదేమో చూడాలి. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను. ఇక్కడి వరకైతే ఈరోజు అంటే రీడింగ్ మీకు సరిపోతుంది మీ సిట్యుయేషన్‌కి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 4 లీఫ్ క్లోవర్ చార్మ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. ఇప్పుడు వచ్చే 3 మంత్స్‌లో మీకు మీ పర్సన్‌కి మధ్యలో రీకన్సిలియేషన్ జరుగుతుందా? అంటే కలిసుండడానికి అవకాశం ఉందా? అసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? సో, చూద్దాం. హ్మ్. సో, నేనైతే ఒకటే చెప్తానండి. ఈ 3 మంత్స్‌లో కూడా మీ ఇద్దరు కలవడానికైతే ఛాన్సెస్ ఉన్నాయండి. ఐ మీన్ కలవడానికి అనే దానికంటే కూడా కలిసుండడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈవెన్ ఇది రైట్ టైమ్ అని కూడా చెప్పొచ్చు. యాక్చువల్‌గా మీలో కొంతమందుంటారండి. యాక్షన్ తీసుకోవాలా? వద్దా? ఈ టైంలో అప్రోచ్ అయితే మంచిదేనా? ఆర్ ఈ టైంలో వాళ్ళే మనకి అప్రోచ్ అవుతున్నారు. సో, ఇప్పుడు ఛాన్స్ తీసుకోవచ్చా? లేకపోతే ఇంకొంత టైం తీసుకొని ఏదైనా చేద్దామని ఆలోచించే వాళ్ళు చాలా మందుంటారు. సో, మీ కేటగరీలో ఉన్న వాళ్ళకైతే మాత్రం ఈ 3 మంత్స్‌లోని ఛాన్స్ తీసుకుంటే మంచిదేనండి. థింగ్స్ వర్కౌట్ అవుతాయి. ఈవెన్ నేను ఇంకొకటి కూడా చెప్తాను. ఇఫ్ మీలో పర్సన్ ఎవరైనా సరే నేను రెడీగా లేను, నన్ను డిస్టర్బ్ చేయొద్దు అనుకోని బ్లాక్ చేసేయడమో, లేకపోతే ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉండడం అలాంటివి చేసినా సరే, మోస్ట్‌లీ అంటే వాళ్ళు మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేరనండి. ఇది పర్మనెంట్ కాదు. అంటే ఫేజెస్ ఉంటాయి కదా! మూన్‌కి ఎలా అయితే ఫేజెస్ ఉంటాయో, మూన్ ఎప్పుడూ సేమ్ ఉండదు కదా! అలానే మీ రిలేషన్‌షిప్‌లో ఇదొక ఫేజ్ అండి. బట్ ఇది పర్మనెంట్ కాదు. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ రిలేషన్‌షిప్‌లోని మీ ఇద్దరు సెపరేట్ అయిపోయి ఇయర్స్ అవుతున్నా, మంత్స్ అవుతున్నా, నో కాంటాక్ట్ సిట్యుయేషన్ అయినా, ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ అయినా, ఎలాంటి సిట్యుయేషన్ అయినా సరే, అంటే ఇంకా ఎక్కడో కానీ స్టక్ అయిపోయారు. మూవ్ అవ్వలేకపోతున్నారు అంటే డెఫినిట్‌గా నేను మీకు ఒకటే చెప్తాను. టైం అనేది వచ్చింది. సో, మోస్ట్‌లీ 3 మంత్స్‌లోనే రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో ఏదో ఒక చేంజ్ అయితే చూస్తారు. అది పాజిటివ్ చేంజ్ అండి. రీకన్సిలియేషన్ కోసం రీడింగ్ కదా! సో, అసలు ఇంకా ఫర్దర్‌గా చూద్దాం. యూనివర్స్ ఏం చెప్తుంది మీ ఇద్దరి రీకన్సిలియేషన్ కోసం? అసలు మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ పర్సన్‌కేంటంటే, వాళ్ళు ఈ రిలేషన్‌షిప్‌లో చేయాల్సిందంతా చేశారు. వాళ్ళేంటంటే, ఎప్పుడూ కూడా బ్యాలెన్స్‌డ్‌గానే ఉన్నారు. సో, ఇంతకంటే వాళ్ళేం చేస్తారు? ఎందుకంటే, వీళ్ళ నేచర్‌కి వీళ్ళెక్కువ సరెండర్ అయ్యి, కాంప్రమైజ్ అయ్యే టైప్ కాదండి. వాళ్ళ వరకు వాళ్ళేంటంటే, కరెక్ట్‌గా ఉండాలనుకుంటారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈక్వాలిటీ కోరుకుంటారు. ఇప్పుడు మీరు వాళ్ళకి గుడ్ వేలో ట్రీట్ చేస్తే, వాళ్ళు మీకు గుడ్ వేలోనే ట్రీట్ చేస్తారు. బట్ మీరు వాళ్ళకి ఎక్కడైనా సరే తక్కువగా చూస్తున్నారు, లేకపోతే డిఫరెంట్‌గా ట్రీట్ చేస్తున్నారు అనిపిస్తే వాళ్ళు కూడా అలానే రియాక్ట్ అయ్యే టైప్ అన్నమాట. బట్ ఈ పర్సన్ ఏంటంటే ఒకటే అనుకుంటున్నారు. యాక్చువల్‌గా వీళ్ళ నేచర్‌కి వీళ్ళెవరికీ సరెండర్ అయ్యే టైపు కాదు. ఆర్ ఎవరికీ కూడా కంట్రోల్ చేయడం ఛాన్స్ ఇచ్చే టైపు కాదు. బట్ మీకోసం ఏంటంటే చాలా చేశారు. మీ విషయంలోనేంటంటే చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. అయినా సరే ఇక్కడ సిట్యుయేషన్స్ ఏంటంటే ఈ రకంగా చేంజ్ అయిపోయాయి. అని ఎక్కడో కానీ వాళ్ళు అంటే ఆ సఫరింగ్ తీసుకుంటున్నారండి. యాక్చువల్‌గా వీళ్ళ లైఫ్‌లో ఎలాంటి సిట్యుయేషన్స్ ఉన్నా, ఎవరు రెస్పాన్సిబుల్ అయినా సరే, స్టిల్ వాళ్ళ పెయిన్‌కి, వాళ్ళ సఫరింగ్‌కి రీజన్ మాత్రం మీరే అని వాళ్ళేంటంటే స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తున్నారు. ఆ పాస్ట్‌ని కూడా వాళ్ళేంటంటే మర్చిపోలేకపోతున్నారండి. చాలా రోజుల నుంచి ఇది జరుగుతుంది. అండ్ ఈవెన్ ఇప్పుడు కూడా ఏంటంటే, వాళ్ళకెక్కడో కాన్ఫిడెన్స్ ఉందండి. థింగ్స్‌ని హ్యాండిల్ చేయగలం, మిమ్మల్ని హ్యాండిల్ చేయగలరు, లేకపోతే వాళ్ళనుకున్నట్టుగా రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేయగలరు అనే కాన్ఫిడెన్స్ మాత్రం చాలా ఉంది. ఎందుకంటే ఈ పర్సన్ నేను చెప్పాను కదండీ! ఎవరికీ అంత ఈజీగా సరెండర్ అయ్యే టైప్ కాదు. ఆఫ్‌కోర్స్ ఈ పర్సన్ ఒకరోజు మీతో మాట్లాడలేదనుకోండి, మీరేంటంటే చాలా పెయిన్ తీసుకోవచ్చు. చాలా చాలా మిస్ అవ్వచ్చు. ఈ పర్సన్ ఏంటంటే మిస్ అవుతారు కానీ, ఇంత మేము మిస్ అయిపోయాం ఆర్ ఇంత పెయిన్ తీసుకున్నాం అన్నట్టుగా వాళ్ళు ఉండరండి. న్యూట్రల్‌గా ఉంటారు. ఈవెన్ వాళ్ళకి మీరు అది ఎక్స్‌ప్రెస్ చేసినా వాళ్ళేంటంటే ఎక్స్‌ప్రెస్ చేసే టైప్ కాదు. మీరు ఎక్స్‌ప్రెస్ చేస్తే వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. బట్ వాళ్ళకి వాళ్ళుగా ఎక్కడ ఓపెన్ అప్ అయ్యి, వాళ్ళకి వాళ్ళుగా వాళ్ళు ఇదే అని చూపించుకునే టైప్ కాదు. అందుకే ఈ పర్సన్స్ యాక్చువల్‌గా ఇప్పటికి మీకు మిస్టీరియస్‌గానే అనిపిస్తూ ఉంటారు. వాళ్ళసలు నిజంగా మిమ్మల్ని మిస్ అవుతున్నారా? మీకు దూరంగా ఉన్నందుకు వాళ్ళకి బాధుందా? లేకపోతే హ్యాపీ ఉందా? అనేది కూడా మీకు తెలీదు. అంటే హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తుంటారనమాట.
కానీ వాళ్ళు బాధపడటం అనేది మీరు చూడలేరు. ఆ టైప్ అండి. అంటే మనుషులు బయటకి స్ట్రాంగ్‌గా ఉన్నట్టుగా ప్రొజెక్ట్ చేసుకుంటారండి. ఆ టైప్ కేటగరీ. సో, వీళ్ళకి యాక్చువల్‌గా ఏమనిపిస్తుందంటే, మీతో కలవాలి, కలిసుండాలి అనే ఫీలింగ్ స్టార్ట్ అయింది. ఇది ఎక్కడో కానీ థింగ్స్ వర్కౌట్ చేసుకోవాలని ఉంది కానీ, మళ్ళీ కూడా ఇది రిపీట్ అవుతది అనే భయం కూడా ఉందండి. థింగ్స్ ఏంటంటే వీళ్ళ కంట్రోల్‌లో కంప్లీట్‌గా వచ్చాయి అని వాళ్ళు అనుకోవట్లేదు. యాక్చువల్‌గా ఈ పర్సన్ ఏంటంటే, థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం అనేది కూడా వూండెడ్ మస్క్యులిన్ ఎనర్జీతో థింగ్స్‌ని హ్యాండిల్ చేయాలనుకుంటున్నారు. సో, అందుకే అంటే ఇక్కడ మీకు ఎక్కడా కూడా థింగ్స్ సెటిల్ అవ్వట్లేదు. అంటే మీకెలా అనిపిస్తుందంటే, ఈ పర్సన్స్ కంట్రోల్ చేస్తున్నట్టుగా, ఈ పర్సన్ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నట్టుగా, ఈ పర్సన్‌కి ఇగో ఉన్నట్టుగా, ఈ పర్సన్ ఏంటంటే మీ దగ్గరే ఈ యాటిట్యూడ్ చూపిస్తున్నారు. ఒరిజినల్‌గా వాళ్ళకంత లేదు అని మీకు అనిపిస్తుంది కూడాను. అంటే ఈ పర్సన్ ఎవరైనా కూడా అవ్వచ్చు. ఒక అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు. అమ్మాయిలో కూడా మస్కులిన్ ఎనర్జీ అనేది కొన్ని సార్లు ఎక్కువగా ఉండొచ్చండి. అది మనం చెప్పలేం. ఆ 2 ఏంటంటే బ్యాలెన్స్‌డ్‌గానే ఉండాలని రూల్ లేదు. డెఫినెట్‌గా ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళలో ఈ మస్కులిన్ ఎనర్జీ అనేది స్ట్రాంగ్‌గా ఉందండి. అంటే వచ్చే రోజుల్లో కూడా ఏమవుతుందంటే, వీళ్ళు చెప్తారు. వీళ్ళ రిక్వైర్‌మెంట్ ఇది. వీళ్ళు ఇలానే ఉంటారు. ఆర్ వీళ్ళు ఇలానే చేస్తారు అని. అది మీకెలా అనిపిస్తదంటే కంట్రోలింగ్ లాగా అనిపిస్తది. లేదా ఈ పర్సన్ బయాస్డ్‌గా థింక్ చేస్తున్నారు. వీళ్ళ కోసమే వీళ్ళు ఆలోచించుకుంటున్నారు. రియాలిటీలోని సిట్యుయేషన్ ఏంటి? అసలు మీరెంత సఫర్ అయ్యారు? మీ పరిస్థితి ఏంటి? ఇదేమీ ఆలోచించట్లేదు. ఎంతసేపు వీళ్ళు అనుకున్నది అయిపోతే చాలు అన్నట్టే మీకనిపిస్తది. కాకపోతే అదేంటంటే, ఆ పర్సన్ వే ఆఫ్ ప్రొటెక్షన్ అండి. అంటే అలా ఉంటేనే రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతది. ఈ మాటలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. చాలా రోజుల క్రితం కూడా కొన్ని రీడింగ్స్‌లో ఇదే చెప్పాను. అంటే ఆ పర్సన్ ఎనర్జీస్ అనేవి ఇంకా అలానే ఉన్నట్టున్నాయి. కొంతమందికి రెసొనేట్ అవుతది. ఓల్డ్ రీడింగ్స్‌తో కూడాను. సో, అంటే నాకనిపిస్తుందేంటంటే, పర్టిక్యులర్‌గా ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, మీ పర్సన్ ఏంటంటేనండి సఫర్ అవుతున్నారండి. వాళ్ళ ఫాదర్ వూండ్స్ అనేవి ఓపెన్ అయిపోయాయి. సో, దానివల్ల ఏంటంటే, ఈ మస్కులిన్ ఎనర్జీ ఏదైతే ఉందో, వాళ్ళని ఎక్కువ స్ట్రగుల్ అయ్యేలా చేస్తుందండి. ఎలా అంటే, థింగ్స్ మనం అనుకున్నట్టుగా జరగాలి. థింగ్స్ ఏంటంటే, ఇలా జరిగితేనే మన లైఫ్ మంచిగా ఉంటుంది. ఆర్ మనం ఏంటంటే కరెక్ట్‌గా ఉండగలుగుతాం. ఆర్ ఈ పర్సన్‌కి మన వాల్యూ ఏంటో తెలుస్తుంది. అనుకునే టైప్ అన్నమాట. అలా అని చెప్పి పర్సన్ కంట్రోల్ చేసే టైప్ కాదండి. అస్సలు కంట్రోలింగ్ టైప్ కాదు. మీలో ఎవరైనా సరే పర్సన్ కంట్రోలింగ్ టైప్ అనుకుంటున్నట్టయితే ఒకటి గుర్తుపెట్టుకోండి. వాళ్ళ ట్రామాతో వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు. వాళ్ళలో ఉన్న ఆ వూండెడ్ మస్కులిన్ ఎనర్జీ ఏదైతే ఉందో అది అంటే వీళ్ళని ఈ రకంగా ప్రొజెక్ట్ చేస్తుంది మీ దగ్గర అని మాత్రం మీరు తెలుసుకోండి. బట్ వాళ్ళు రాంగ్ పర్సన్స్ అయితే కాదు. అఫ్‌కోర్స్ వచ్చే రోజుల్లో కూడా ఏంటంటే నేను చెప్తున్నాను కదా! మీతో కలిసి ఉండడానికి వాళ్ళు ఛాన్స్ తీసుకుంటారు. అది జరుగుతుంది. కానీ వాళ్ళ రిక్వైర్‌మెంట్ ఇది. వాళ్ళ సిట్యుయేషన్స్ ఇవి. వాళ్ళు ఇలానే ఉండాలనుకుంటున్నారు. ఆర్ వాళ్ళు ఇదే చేయాలి అనుకుంటున్నారు అని మీకు ముందే చెప్పేస్తారండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. అది మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? అనేది మీరు డిసైడ్ అవ్వచ్చు. వన్స్ ఒప్పుకున్న తర్వాత ఇంకా సిట్యుయేషన్స్ ఎలా ఉన్నా సరే మీరు ముందుకు వెళ్ళాల్సుంటుంది. ఇక్కడేంటంటే అంతా కూడా గుడ్‌గా జరుగుతుందని నేను చెప్పను కానీ, కొంతకాలం ఈ పర్సన్ ఏంటంటే మీకు హార్డ్ టైమ్ అనేది ఇస్తారు. లైక్ ఏంటంటే రీకన్సిలియేషన్ అనేది మీకు కూడా హ్యాపీగా అనిపించదండి. కొంచెం ఫస్ట్ కార్డ్ సెట్, సెకండ్ కార్డ్ సెట్ వాళ్ళ ఎనర్జీస్ సిమిలర్‌గా ఉన్నాయి. బట్ ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఆ పర్సన్ మీకు ప్రాబ్లమ్ తీసుకొస్తారని మీరు అనుకోవద్దు. కొన్ని సార్లు ఏమవుతుందంటే, ఈ పర్సన్ థింగ్స్‌ని ఇలా హ్యాండిల్ చేయడం వల్ల, మీరు కూడా వాళ్ళకి ప్రాబ్లమ్ తీసుకురావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ ప్రాబ్లమ్ అనేది ఎవరి వల్లైనా రావచ్చు. సో, ఆ పర్సన్‌ని మీరు బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి మిమ్మల్ని మీరు కూడా బ్లేమ్ చేసుకోవద్దు. కాకపోతే నేను చెప్పేదేంటంటే, ఈ పర్సన్ మాట్లాడే మాటలు ఆర్ చేస్తున్న పనులు మీరేంటంటే కొంచెం అబ్జర్వ్ చేయాల్సుంటుందండి. అబ్జర్వ్ చేసి రియాక్ట్ అవ్వాలి. నేను ఫస్ట్ కార్డ్ సెట్ వాళ్ళకి మీకు కొంచెం సిమిలారిటీస్ చూస్తున్నాను. అంటే కార్డ్స్ కూడా కొంచెం అలా సిమిలర్‌గా వచ్చేయిలెండి. సో, దానివల్ల ఏంటంటే, నేను మళ్ళీ చెప్తున్నాను. రీకన్సిలియేషన్ అయితే జరుగుతుందండి. థింగ్స్ ఏంటంటే అట్‌లీస్ట్ వర్కౌట్ అవుతాయి అనైనా మీకు అర్థమవుతది. అండ్ ఆఫ్‌కోర్స్ ఆ పర్సనే ఛాన్స్ తీసుకోవడం కూడా ఎక్కువ అంటే నాకు అలా అనిపిస్తుంది. బట్ ఒక్కటి మాత్రం నిజమండి. ఆ పర్సనే ఛాన్స్ తీసుకున్నా, మీరే ఛాన్స్ తీసుకున్నా, ఎవరు ఛాన్స్ తీసుకున్నా సరే డెఫినిట్‌గా ఆ పర్సన్ మాత్రం ఇలానే ఉంటారు. వాళ్ళు మాట్లాడే మాటలు మీకెలా అనిపిస్తాయంటే వీళ్ళిష్టం ఏంటి అంత, వీళ్ళెవరు మధ్యలో అన్నీ డిసైడ్ చేయడానికి అన్నట్టు అనిపిస్తుంటది. కానీ వాళ్ళే మెయిన్ అండి. వాళ్ళు అలానే రియాక్ట్ అవుతారు. అలా రియాక్ట్ అయితేనే దానికి మీరు కోఆపరేట్ చేస్తేనే వాళ్ళు ఫస్ట్ హీల్ అవుతారు. వాళ్ళు కొన్ని అర్థం చేసుకుంటారు. ఇక్కడ అంటే వాళ్ళ రోల్ అనేది
వాళ్ళు కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తున్నారా లేదా? లేకపోతే దానివల్ల మీరు సఫర్ అయినట్టుగా చేస్తున్నారా అనేది కూడా తెలుసుకుంటారండి. అంటే మీరు అనుకోవచ్చు. ఇదంతా జరిగితే మేము ఈ పెయిన్‌ని తీసుకోవాలి. మేము ఈ స్ట్రగుల్‌ని తీసుకోవాలి కదండీ! మరి ఇది రీకన్సిలియేషన్ ఎలా అవుతుంది అంటే, ఇదే రీకన్సిలియేషన్ అండి. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ పెయిన్ నుంచి, ఈ స్ట్రగుల్ నుంచి, ఈ హార్డ్‌షిప్స్ నుంచే రియలైజేషన్ అనేది స్టార్ట్ అవుతదనమాట. అలా అని చెప్పి వీళ్ళు మిమ్మల్ని ఎక్కువ టార్చర్ పెడతారేమో, మీకు ఎక్కువ సఫరింగ్ ఉంటదేమో అని మీరు భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే వీళ్ళతో కలిసిన తర్వాత కూడా వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళుంటారు. మీ జాగ్రత్తలో మీరుంటారనమాట. అంటే ఓపెన్ అప్ అవ్వడానికి కొంత టైం పడతది. అండ్ మాట్లాడినప్పుడు కూడా ఏంటంటే వాళ్ళేం మాట్లాడతారో చూసుకొని దాని ప్రకారం మీరు మాట్లాడడం కానీ, కొన్ని డెసిషన్స్ కానీ తీసుకోవాల్సుంటుంది. పాస్ట్‌లో ఫ్రీగా ఉన్నట్టుగా మళ్ళీ ఫ్రీగా ఉండడానికి అంత ఛాన్స్ ఉండదు. ఆఫ్‌కోర్స్ పాస్ట్‌లో కూడా ఈ పర్సన్ ఏమి అంత మీకు ఛాన్స్ ఇచ్చినట్టు నాకైతే అనిపించట్లేదు. వాళ్ళేంటంటే ముందు నుంచి కూడా కొంచెం బ్యాలెన్స్‌డ్‌గా ఉన్న టైపేనండి. అంటే ఎక్కువ ఎమోషన్స్ చూపించడం, ఎక్కువ ఎక్స్‌ప్రెస్ చేయడం లాంటివి చేసినట్టు అనిపించట్లేదు. సో, వచ్చే రోజుల్లో కూడా అదుంటది. మరి ఇద్దరి మధ్యలో కొన్ని డిఫరెన్సెస్ ఉన్నప్పుడు ఏంటంటే, ఆఫ్‌కోర్స్ కొన్ని విషయాల్లో వాళ్ళు మిమ్మల్ని బ్లేమ్ కూడా చేస్తున్నారు కాబట్టి అంత మీ ఇద్దరి మధ్యలో కనెక్షను, లవ్ అనేది బ్లూమ్ అవ్వదండి. అదేంటంటే ఓవర్ టైమ్ జరుగుతుంది. బట్ ఈ ఇనీషియల్ స్టేజ్ ఏదైతే ఉందో, ఇది మీరు ఎండ్యూర్ చేసుకోవాల్సుంటుందండి. వన్స్ ఈ ఫేజ్ కానీ మీరు దాటిపోతే డెఫినిట్‌గా మీ రిలేషన్‌షిప్ అనేది బెటర్ అవుతుంది. ఎందుకంటే ఈ పర్సన్ స్లోగా ఓపెన్ అప్ అవ్వడం కానీ, వాళ్ళలో ఉన్న అదర్ సైడ్‌ని మీకు చూపించడం కానీ చేస్తారు. ఇంకా అది కంట్రోలింగ్ లాగా మీకు అనిపించదు. ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. లైక్ ఏంటంటే రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేయడం కోసమే వీళ్ళు కూడా ఎఫర్ట్స్ పెడుతున్నారు కదా! అని మీలో కూడా ఆ పాజిటివిటీ క్రియేట్ అవుతది. సో, అందుకే నేను ఒకటే చెప్తాను 3 మంత్స్‌లో కలవడానికైతే ఛాన్సెస్ ఉన్నాయి కానీ, అంతా వర్కౌట్ అయిపోయి అంతా బెటర్ అయిపోతుందని మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. కొంచెం అంటే డిఫికల్టీస్ కనిపిస్తున్నాయి. సో, ఆ డిఫికల్టీస్‌తో పాటు రిలేషన్‌షిప్ అయితే బెటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, నేను మళ్ళీ చెప్తున్నానండి. మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోవాలండి. మీరేంటంటే కాసేపు ఈ రిలేషన్‌షిప్, ఈ కనెక్షన్ గురించి పాజిటివ్‌గా థింక్ చేయడం, కాసేపు నెగెటివ్‌గా థింక్ చేయడం, కొన్నిసార్లు మీరు హ్యాండిల్ చేయగలరా లేదా అని డౌట్ పడడం, కొన్నిసార్లు అమ్మో! ఇది నా వల్ల అవ్వదు. నాకంత పేషెన్స్ లేదు అని మీరు ఫీల్ అవ్వడం లాంటివి జరగకూడదు. ఇక్కడేంటంటే ఈ పర్సన్‌కి మీరు ఛాన్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇక్కడ పాజిటివ్‌గానే థింగ్స్ వర్కౌట్ అవుతాయి. ఈరోజు కాకపోతే రేపైనా బెటర్ అవుతాయి అని ఆ పాజిటివిటీతోనే మీరు ఈ రిలేషన్‌షిప్‌ని బిల్డ్ చేయాల్సుంటుందండి. రీకన్సిలియేషన్ జరగడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఇదే టైం కూడా. ఒకటి మాత్రం నిజం మీరు అనుకోవచ్చు. ఈ 3 మంత్స్‌లో కానీ మేము ఛాన్స్ తీసుకోకపోతే మేబీ నెక్స్ట్ 3 మంత్సో లేకపోతే నెక్స్ట్ 6 మంత్స్‌లో అయినా సరే ఛాన్స్ తీసుకుంటే అయినా సరే ఈ పర్సన్ కొంచెం కూల్ అవుతారేమో. ఇలాంటి హార్డ్‌షిప్స్ ఉండవేమో అని. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీ ఇద్దరు ఎప్పుడు కలిసినా సరే ఈ ఫేజ్ అనేది దాటిన తర్వాతే హ్యాపీ రిలేషన్‌షిప్‌లో ఉండడం జరుగుతుందండి. ఈ ఫేజ్‌ని కానీ మీరు దాటలేకపోతే ఎప్పటికీ ఇలానే ఉంటుంది. ఎందుకంటే ఇది మీరు ఫేస్ చేయాలి. ఆ పర్సన్‌లో కూడా ఫియర్స్ ఉన్నాయండి. అవి రియల్. మీలో కూడా ఫియర్స్ ఉన్నాయి. అవి రియలే. కానీ ఇద్దరు వాళ్ళ ఫియర్స్‌ని ఈ రిలేషన్‌షిప్‌లో కంటిన్యూ అవుతూ ఓవర్‌కమ్ చేస్తేనే థింగ్స్ వర్కౌట్ అవుతాయన్నమాట. అలాంటి సిట్యుయేషన్ నాకు కనిపిస్తుంది. సో, నేను ఒకటే చెప్తానండి. కొంచెం అంటే ఈ కార్డ్స్ ఎప్పుడైతే చూసానో కొంచెం ప్రాక్టికల్‌గా థింక్ చేయడం కానీ, అంటే అసలు రియాలిటీలో ఎక్కడున్నారు? మీ సిట్యుయేషన్ ఏంటి? అని తెలుసుకోవడం కానీ అలాంటివి చేస్తే మంచిది. ఏది కూడా తెలుసుకోకుండా అంటే ప్యూర్‌గా పాస్ట్ కనెక్షన్‌ని బేస్ చేసుకొనైతే మాత్రం రిలేషన్‌షిప్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. మీకు కూడా ఏంటంటే కొంత కాన్ఫిడెన్స్ ఉండాలండి. ఓకే. పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా నేను హ్యాండిల్ చేయగలను. ఆఫ్‌కోర్స్ ఈ పర్సన్‌తోనే ఉండాలి అనుకున్నప్పుడు కొన్ని డిఫికల్టీస్, కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. అది నాకు తెలుసు. అది ఆల్రెడీ ఎక్స్‌పెక్టెడే. సో, దానికి నేను ప్రిపేర్డ్‌గా ఉన్నాను. ఏమైతే అదయింది చూసుకుందాం అనేలాగా మీరు ఉండి ఇందులోకి వెళ్తేనే కొంత డిఫికల్టీస్ ఫేస్ చేసిన తర్వాతైనా సిట్యుయేషన్స్ బెటర్ అవుతాయి. బట్ డైరెక్ట్‌గా బెటర్ అయిపోవడం, డైరెక్ట్‌గా ఓపెన్ అప్ అయిపోవడం అయితే జరగదండి. ఆ పర్సన్ ఏంటంటే కొంత జాగ్రత్తగానే ఉంటారు. మీరు వాళ్ళకి ఎలాంటి ట్రబుల్స్ తీసుకొస్తారో అని. మీరు అంతే సేమ్ ఆ పర్సన్ మీకు మళ్ళీ ఎలాంటి ట్రబుల్స్ తీసుకొస్తారో అనుకోని అంటే అలాంటి వేలోనే థింగ్స్‌ని ఆపరేట్ చేయడం అనేది జరుగుతుంది. సో, ఏదైనా సరే నేను ఒకటే చెప్తానండి. ఇవన్నీ ఫేస్ చేయగలరు. ఇదంతా మీ వల్ల అవుతుంది అనుకోని మీరు మెంటల్‌గా ప్రిపేర్ అయ్యి ఈ రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళండి. అదే మీకు మంచిది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సర్పెంటైన్ పామ్ స్టోన్ పిక్ చేసుకున్నారో సో, మీకోసమేనండి ఈ రీడింగ్ చూద్దాం అసలు. వచ్చే 3 మంత్స్‌లో అసలు మీకు మీ పర్సన్‌కి మధ్యలో రీకన్సిలియేషన్ అనేది జరుగుతుందా? అంటే కలిసుండడానికి ఛాన్స్ ఉందా? అసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం.
సో, ఒకటండి ఇక్కడ అంటే ఈ కార్డ్ చూస్తుంటే ఆన్సర్ కూడా అలానే కొంచెం టిపికల్‌గానే ఉంది. బట్ నేను చెప్తాను. అదేంటంటే ఎయిదర్ ఈ పర్సన్‌తోని కలిసుండడానికి ఛాన్స్ తీసుకోవాలి అనుకుంటే మీరొక న్యూ వేలోనైనా అప్రోచ్ అవ్వాలి. లేకపోతే ఇప్పుడు మీరు ఏ వేలో ట్రై చేస్తున్నారో సో, ఈ వేలో కాకుండా కొత్త వేలో ట్రై చేయాలండి. అంటే సేమ్ వేలోనే ట్రై చేస్తాం, ఇలానే వర్కౌట్ చేస్తాం అంటే మాత్రం వర్కౌట్ అవ్వదు. లేదు నేను న్యూ వేలో ట్రై చేయలేను. నా వల్ల అవ్వదు అంటే ఇంక ఈ రిలేషన్‌షిప్ గురించి మీరు మర్చిపోయి మీ దారి మీరు చూసుకోవడం మంచిది. ఎందుకంటే యూనివర్స్ చాలా స్ట్రెయిట్ గానే ఆన్సర్ చెప్తుంది. అదేంటంటే మీరు ఈ రిలేషన్‌షిప్ అనేది ఒక పద్ధతిలో వెళ్ళాలి ముందుకి. మొత్తానికి ఏంటంటే ఇలానే జరగాలి అని అనుకుంటున్నట్టయితే అది జరగదు. మీరేంటంటే ఒక కొత్త దారిని వెతుక్కోవాలి. అది ఏ దారనేది మీ ఇష్టమే. ఒకవేళ కానీ అలా కొత్త దారి వెతుక్కోలేరు. డెఫినిట్‌గా మీరేంటంటే ఇప్పుడు ఇక్కడ స్టక్ అయిపోయారు. ఏం చేయాలో మీకు అర్థం కావట్లేదు. ఇదేంటంటే విడిచిపెట్టేస్తే మంచిదా అంటే, విడిచిపెట్టేయాలి అనుకుంటే విడిచిపెట్టేయొచ్చండి. అప్పుడు ఏంటంటే మరింక వెనక్కి చూడకూడదు. అది ఇక్కడ యూనివర్స్ ఒపీనియన్ అని నేననుకుంటున్నాను. బట్ ఇంకా మనం మిగతా కార్డ్స్ కానీ చూస్తే అసలు ఏంటి పరిస్థితి అనేది ఇంకా క్లియర్‌గా మనకు అర్థమవుతుంది. సో చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ పర్సన్‌కి మీరంటే చాలా ఇష్టమండి. ఈ పర్సన్ ఏంటంటే కొంచెం మెచ్యూర్డ్ టైప్ అన్నమాట. అలా అని చెప్పి మరీ ఫ్రెండ్లీగా బాగా కనెక్ట్ అయిపోయే టైప్ కాదు కానీ, కొంచెం ఎలా ఉంటారంటే, మాట్లాడినప్పుడు వాళ్ళలోనేంటంటే, ఆ మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి బాగా కనిపిస్తాయి. కొంచెం జెంటిల్‌గానే ఉంటారులెండి. డీసెంట్‌గానే ఉంటారు. కాకపోతే పర్సన్స్ అప్పుడప్పుడు ఎలా అనిపిస్తారంటే, కంట్రోలింగ్ లాగా అనిపిస్తుంటారు. కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నారు. వీళ్ళు అంటే అంత అక్కడ కంట్రోల్ చేయాల్సినంత అవసరం ఏముంది అనే వైబ్స్ వస్తుంటాయి. బట్ వాళ్ళు కంట్రోలింగ్ టైప్ కాదండి. అది ఎలా అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంటది కదా! ఒక ఫ్యామిలీలోని కొన్నిసార్లు మేల్ పర్సన్ అయినా సరే లీడ్ తీసుకోవచ్చు. కొన్నిసార్లు ఫీమేల్ అయినా సరే లీడ్ తీసుకోవచ్చండి. అంటే ఎప్పుడు కూడా జెంట్సే ప్రతి హౌస్‌ని కూడా లీడ్ చేస్తారనుకోవడానికి లేదు. కొన్ని హౌసెస్‌లో డెఫినిట్‌గా లేడీస్ కూడా లీడ్ చేసే వాళ్ళుంటారు. సో, ఇలా అంటే ఆ మెయిన్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు లీడ్ చేస్తారు కదా! సేమ్ ఈ రిలేషన్‌షిప్‌లో కూడా ఈ పర్సన్ అదే కేటగరీ అండి. వీళ్ళు అమ్మాయైనా అవ్వచ్చు, అబ్బాయైనా అవ్వచ్చు. ఏజ్ గ్రూప్ కూడా ఏదైనా అవ్వచ్చు కానీ, అంటే మీకెలా అనిపిస్తదంటే వీళ్ళ ఏజ్‌కి మించి వీళ్ళు ఏదైనా సరే మాట్లాడతారు, ఏదైనా చేస్తారు అని అనిపిస్తదనమాట. అలా ఉంటది. వాళ్ళ బిహేవియర్ కానీ, వాళ్ళు మాట్లాడే మాటలు కానీ. అది కొన్ని సార్లేంటంటే కంట్రోలింగ్ లాగా కూడా అనిపిస్తది. ఈ కంట్రోలింగ్ అనేది ఎక్కడ తెలుసా వస్తది? ఈ పర్సన్‌కి తెలీదండి. అది కంట్రోలింగ్ అని. వాళ్ళేంటంటే అంతా కరెక్ట్‌గా చేస్తున్నారు. కరెక్ట్‌గా ఉండమనే కదా చెప్తున్నారు. బట్ ఇక్కడ నెగటివిటీ ఏముంది? చెప్పాల్సిందే కదా చెప్తున్నారు. అది అర్థం చేసుకోకపోతే మరి మీ ఫాల్ట్ అనేలాగనమాట. అలా అని చెప్పి ఏది కంట్రోల్ చేసే టైప్ కాదు. కానీ వాళ్ళలా ఉంటే, వాళ్ళలాగా ప్రతిదీ కూడా డీల్ చేస్తే వాళ్ళకిష్టం అండి. అలా ఉండాలి అనుకుంటారు. అలా లేనప్పుడేంటంటే వీళ్ళు కొంచెం బిహేవియర్ అనేది అలా ఉంటుంది. బట్ అది నెగటివిటీ అయితే కాదు. సో, ఇంకా మీలో ఎవరైనా సరే పర్సన్స్‌ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటున్నట్టయితే, మీ పర్సన్ ఆ టైప్ కాదు. చాలా మంచి వ్యక్తి అని నేను చెప్తున్నాను ఈరోజు. ఈ రీడింగ్ ద్వారా మీకు రెజొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ పర్సన్ మాత్రం చాలా మంచి వాళ్ళండి. కాకపోతే చెప్పాను కదా! మరి ప్రతి మనిషిలో కూడా ఏదో ఒకటి ఉంటుందండి నెగటివిటీ అనేది. అది ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది. ఈ పర్సన్ కొంచెం రూడ్‌గా అప్పుడప్పుడు హార్ష్‌గా బిహేవ్ చేస్తుంటారు. బట్ అదేంటంటే మీరనుకున్నది కాదు. ఆ టైంకి వాళ్ళలాగా మీరెందుకో లేరు. లైక్ వాళ్ళతో మీరు కోఆపరేట్ చేయట్లేదు అనేది నచ్చనప్పుడు ఆ రకంగా బయటకొస్తుంటది. బట్ ఒరిజినల్‌గా వాళ్ళకి ఎలాంటి నెగెటివ్ ఇంటెన్షన్స్ మీరంటే లేదు. సో, ఈ పర్సన్ ఏంటంటేనండి యాక్చువల్‌గా మీకోసం వెయిట్ చేస్తున్నారని చెప్పొచ్చండి. వీళ్ళకి పేషెన్స్ ఉంది. వీళ్ళకేంటంటే మీరు అనే కమిట్మెంట్ ఉంది. కానీ వాళ్ళ వైపు నుంచి ఏం చేయాలో తెలియట్లేదు. అది ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఇంత మెచ్యూర్డ్ పర్సన్ కూడా ఈ ఒక్క విషయంలోని ఈ ఒక్క సిట్యుయేషన్ దగ్గర వాళ్ళెందుకో కానీ డిసైడ్ అవ్వలేకపోతున్నారండి. వాళ్ళకి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అలా అని చెప్పి వాళ్ళకి ఇంకొకళ్ళు కావాలి ఇంకొకళ్ళతో ఉండాలని కూడా వాళ్ళేం అనుకోవట్లేదు. మీరే అనుకోనున్నారు. కానీ ఎక్కడో కానీ వాళ్ళు రష్ అవ్వకూడదు. వాళ్ళు రష్ అయిపోయినంత మాత్రాన థింగ్స్ వర్కౌట్ అయిపోవు అనే ఫీలింగ్ కూడా ఉంది. మరి వాళ్ళ ఆలోచనలేంటో నాకైతే తెలీదు. బట్ మీ విషయంలోనేంటంటే వాళ్ళు తొందర పడకూడదనుకుంటున్నారు. అండ్ థింగ్స్ కూడా ఏంటంటే వాళ్ళకంత ఈజీగా లేవండి. ఆలోచిస్తున్నారు. అంటే
మీ నీడ్స్, మీ రిక్వైర్మెంట్స్ అనేవి వాళ్ళు ఫుల్‌ఫిల్ చేయగలరా? ఇది ఫ్రీగా థింగ్స్ అనేవి వర్కౌట్ చేయడానికి ఛాన్స్ ఉందా? అసలు ఏంటి పరిస్థితి? అసలు ఇదంతా కూడా బెటర్ అవుతుందా? మీ ఇద్దరి మధ్యలో సిట్యుయేషన్స్ ఏవైతే బ్యాడ్‌గా ఉన్నాయో అవి ఎండ్ అయ్యి గుడ్ వేలో థింగ్స్ అనేవి ట్రాన్స్‌ఫార్మ్ అవుతాయా? ఇలా ఏంటంటే ఈ పర్సన్ ఆలోచిస్తున్నారండి. వాళ్ళ హార్ట్‌ని వాళ్ళెందుకో కానీ ఈ విషయంలో ఓపెన్ చేయలేకపోతున్నారు. ఫ్రీగా థింగ్స్ అనేవి హ్యాండిల్ చేయలేకపోతున్నారు. ఈ పర్సన్ యాక్చువల్‌గా లోన్‌లీగా ఫీల్ అవుతున్నారు. డిప్రెషన్‌లో ఉన్నారు. కానీ ఎఫర్ట్స్ పెట్టే పరిస్థితిలో మాత్రం లేరండి. అది ఎందుకు అంటే వాళ్ళ సిట్యుయేషన్స్ అలా ఉన్నాయి. మేబీ వాళ్ళకి ఇక్కడ ఏం అర్థం అవ్వట్లేదు. నేను ఒకటే చెప్తాను. ఈ పర్సన్‌ని మీరు అప్రోచ్ అవ్వగలరు. మీరిప్పుడు అప్రోచ్ అవుతున్న వే కాకుండా ఏదైనా న్యూ వేలో అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మీరు అప్రోచ్ అవ్వచ్చు. కాకపోతే కొన్ని ఎఫర్ట్స్ పెట్టాల్సుంటుందండి. ఎందుకంటే ఆ పర్సన్ అంటే వాళ్ళ హార్ట్‌ని ఎందుకో ఓపెన్ చేయలేకపోతున్నారు. ఫ్రీగా వాళ్ళేంటంటే ఏది డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. వాళ్ళకేంటంటే ఎక్స్‌టర్నల్‌గా ఒక పుష్ అనేది అవసరం అండి. లైక్ ఏంటంటే మీరు వాళ్ళకున్నారు. వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు అనేలాగా మేబీ మీరేంటంటే వాళ్ళకి అర్థమయ్యేలాగా చేయాల్సుంటుంది. అదేంటంటే ఇప్పుడు మీరు చేస్తున్నట్టు కాకుండా వేరేగా చేయాల్సుంటుంది. లేదు ఇదంతా నా వల్ల అవ్వదు అనుకుంటే మీరు ఇంకొక వ్యక్తినైనా చూసుకోవచ్చు. అది మీ లైఫ్‌ని మీరు చూసుకోవచ్చు. క్లియర్‌గా చెప్పాలంటే. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే యూనివర్స్ ఇక్కడ మీకే డెసిషన్ తీసుకోమని చెప్తుంది. ఈ పర్సన్‌కైతే ఇంట్రెస్ట్ ఉంది. కానీ ఈ పర్సన్‌ని మీరేంటంటే మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నారండి. అంటే అది ఎలా అంటే వీళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. వీళ్ళు టాక్సిక్. లేకపోతే వీళ్ళేంటంటే ఇంత కంట్రోల్ చేసి, ఇంత మిమ్మల్ని ట్రబుల్ చేయడం అనేది ఎందుకు అని మీరేంటంటే ఫీల్ అవుతున్నారు. సో, ఇక్కడ ఏమవుతుందంటే అందుకే ఆ పర్సన్ బేసిక్‌గా ఏం చేయలేకపోతున్నారు. ఏం డెసిషన్ కూడా తీసుకోలేకపోతున్నారు. ఇది వాళ్ళ వైపు నుంచి కూడా ఫాల్ట్ అని నేను చెప్పను. బట్ వాళ్ళకేంటంటే ఇక్కడ ఏం చేయాలి? ఎలా ఈ థింగ్స్‌ని హ్యాండిల్ చేయాలి? మీ ఇద్దరి మధ్యలో ఉన్నది ఎలా చేంజ్ చేయాలి? అనే దానికి కూడా అర్థం అవ్వట్లేదండి. వాళ్ళకి అంటే ఇక్కడ సిట్యుయేషన్ ఏంటి అని తెలియొచ్చు. బట్ దీన్ని ఎలా డీల్ చేయాలి అనే పాయింట్ దగ్గర తెలియట్లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎఫర్ట్స్ పెట్టడానికి రెడీగా లేరు. అంటే ఇప్పుడు మీలో కొంతమంది ఉంటారండి. కమిట్మెంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు. ఆఫ్‌కోర్స్ ఆ పర్సన్‌కి ఇండివిడ్యుయల్‌గా మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనిపించొచ్చు. కానీ మేబీ వాళ్ళ ఫ్యామిలీ ఒక బ్యారియర్ లాగా ఉండొచ్చు మీ ఇద్దరి మధ్యలో. ఇప్పుడు ఫ్యామిలీయా మీరా అంటే మీరనొచ్చు. మేమింత లవ్ చేసాం. మేమింత మీకోసం చేసాం. మీరసలు ఎలా అంటే మమ్మల్ని విడిచిపెట్టేస్తారు. ఫ్యామిలీకి ఎలా ఇంపార్టెన్స్ ఇస్తారని మీరు ఫైట్ చేయొచ్చు. సో, వాళ్ళేంటి ఇప్పుడు వాళ్ళకి మీరు కావాలి, ఫ్యామిలీ కావాలి. సో, మిమ్మల్ని చూజ్ చేసుకుంటే వాళ్ళ ఫ్యామిలీని విడిచిపెట్టేయాల్సొస్తది. సో, ఈ పాయింట్ దగ్గర వాళ్ళేంటంటే ఒక డెసిషన్ తీసుకోలేకపోవడం అనేది ఫెయిర్ ఎనఫే కదా! ఆఫ్‌కోర్స్ మిమ్మల్ని మిస్ అవుతుంటారు. లోన్‌లీ ఫీలింగ్ అనేది ఉంది వాళ్ళకి. డిప్రెషన్ ఒస్తుంది. కానీ అది ఒక్కటి అంటే వాళ్ళు ఫ్యామిలీని విడిచిపెట్టేసే అంత పుష్ చేయలేదు కదా! సో, ఇక్కడ మీరు ఏంటి మేబీ ఫోర్స్ చేస్తూ ఉండొచ్చు. మీరు మమ్మల్ని చేసుకోవాలి. మా పరిస్థితి ఏంటి? ఇలా అయితే అని మీరు కూడా కొంత స్టబ్బర్న్‌గా ఉండొచ్చు. సో, అప్రోచ్ అనేది ఇక్కడ చేంజ్ అవ్వాలండి. ఆ అప్రోచ్ మీ సిట్యుయేషన్స్ ప్రకారం మీరు ఎలా చేంజ్ చేసుకుంటారనేది మీరు ఆలోచించొచ్చు. లేదు మేము అలా చేంజ్ చేసుకోలేమండి. కొంచెం కష్టమే అనుకుంటే మీ లైఫ్ మీరు చూసుకోవచ్చు. అందుకే యూనివర్స్ ఏంటంటే ఇక్కడ క్లియర్‌గా మీకు ఈ రకంగా ఆన్సర్ ఇచ్చిందనమాట. ఏదైనా సరే ఒకటి మాత్రం నిజమండి. ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, ఈ పర్సన్ విషయంలో మీరే ఒక డెసిషన్ తీసుకొని మీరే అప్రోచ్ అవ్వాలండి. అలా మీరేమైనా సరే కరెక్ట్‌గా చేయగలిగితే రీకన్సిలియేషన్ అనేది జరుగుతది. లేకపోతే లేదు. ఇది ఏంటంటే 100% జరిగే సిట్యుయేషన్ మాత్రం కాదు. కేవలం 50, 50 ఆ 50% కూడా మీ అప్రోచ్ అనేది ఎక్కడైనా చేంజ్ అయ్యి కొంత మీరు థింగ్స్‌ని డిఫరెంట్‌గా హ్యాండిల్ చేస్తే వర్కౌట్ అవ్వచ్చు. సో, నేనేంటంటే మీకు ఈ రీడింగ్‌లో మాత్రం ఎక్కువ హోప్స్ ఇవ్వట్లేదు. మీరు తీసుకునే డెసిషన్ బట్టే ఏదైనా ఉంటుందండి. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, మీకు కూడా ఏం అర్థం అవ్వట్లేదండి. మీకు కూడా ఇక్కడ ఎలా ప్రయారిటైజ్ చేయాలి? అసలు ఏ రకంగా థింగ్స్‌ని హ్యాండిల్ చేయాలి అనేది అర్థం అవ్వట్లేదు. మీకు డౌట్స్ ఉన్నాయండి. పాస్ట్‌లో మీకేంటంటే ఎక్కడో కాన్ఫిడెన్స్ ఉండేది కానీ స్లోగా ఈ కాన్ఫిడెన్స్ అనేది నెగెటివ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయిపోవడం స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఏంటంటే మీరు ఈ సిట్యుయేషన్‌లో పాజిటివిటీ చూడడమే మానేసారు. మీకు కూడా డౌట్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. లైక్ ఏంటంటే ఈ సిట్యుయేషన్ అసలు ఎప్పటికి బెటర్ అవుతుంది? ఈ సిట్యుయేషన్ వర్కౌట్ అవుతుందా లేదా? ఇది వర్తీయేనా? ఈ పర్సన్ కోసం మనం ఇంత ఫైట్ చేయొచ్చా? ఈ పర్సన్‌కి మనం ఇంత ప్రయారిటైజ్ చేయొచ్చా? లేకపోతే మనకు మనం ప్రయారిటైజ్ చేసుకోవడం మంచిదా? అసలు ఏంటి పరిస్థితి అనుకోని మీరు కూడా స్టక్ అయిపోయారండి. నేనైతే ఒకటే చెప్తాను. లాంగ్ రన్ గురించి ఆలోచించి ఏది చెయ్యొద్దండి. ఇప్పుడు ప్రెజెంట్‌లో మీకు ఎంతవరకు ఛాన్స్ ఉంది. మీరిప్పుడు ఏం చేస్తున్నారనేది అబ్జర్వ్ చేసుకోండి. ఇఫ్ మీరు ఇప్పుడు కరెక్ట్ స్టెప్ కానీ వేస్తే, ఇప్పుడు మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకుంటే లాంగ్ రన్‌లో వర్కౌట్ అవుతది. ఇది కూడా చాలా స్లోగా జరుగుతదండి. బట్ స్టెబుల్‌గా ఉంటది.
సో, మీకేంటంటే అందుకే యూనివర్స్ హోప్స్ ఏమి ఇవ్వట్లేదు. ఆర్ మీరేంటంటే ఇలానే చెయ్యండి, ఇదే చేస్తే బావుంటుందని కూడా మీకు ఎలాంటి గైడెన్స్ ఇవ్వట్లేదు. ఇక్కడ మీరేంటంటే మీ సిట్యుయేషన్ ప్రకారం మీకు ఓపికుంది. అంటే ఓర్పుతో చేయగలరు అనుకుంటే చెయ్యండి. లేకపోతే మీ లైఫ్ మీరు చూసుకోండి అని సింపుల్‌గా చెప్పేసింది. సో, 3 మంత్స్‌లో మీకు జరగొచ్చు, జరగకపోవచ్చు. మీరు తీసుకునే డెసిషన్స్ మీరేంటంటే ఇక్కడ హ్యాండిల్ చేయగలరు అనుకోని చేస్తే ఇది అంటే జనరల్‌గా 3 మంత్స్‌లో కాకపోయినా 6 మంత్స్‌లో అయినా జరుగుతది. ఎందుకంటే స్లోగా అనేది ప్రోగ్రెస్ ఉంటుందండి. వెంటనే అయితే జరిగిపోదు. మీ కార్డ్ సెట్ ప్రకారం. సో, ప్రయారిటీస్ తెలుసుకోండి. మీకు ఏది ఇంపార్టెంటో తెలుసుకొని దానికి ఇంపార్టెన్స్ ఇచ్చుకొని స్టాండ్ తీసుకోండి. సో, ఆ తర్వాత ఇంక మీ ఇష్టం. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.